Hello, friends. Good morning. Happy Sunday. I once again welcome you all to the Word of God. ఈరోజు మరొక 1 వీక్ తర్వాత మళ్ళీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. సో వీక్ అంతా మీరు హ్యాపీగా ఉన్నారా అనుకుంటున్నాను. వీక్ అంతా మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు గాడ్స్ వర్డ్ చూద్దాం. ఈరోజు మన టాపిక్ గాడ్ ఆర్ మనీ, యూ కాంట్ బి స్లేవ్ ఆఫ్ బోత్. దేవుడు కావాలా, మనీ కావాలా, రెండు కావాలంటే అది కుదరదు అని బైబిల్లోనే మనం చూద్దాం వాక్యం ద్వారా. సో ఈరోజు స్టార్ట్ చేసే ముందు మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తెచ్చుకోండి, రెఫరెన్సెస్ చూడడానికి. బైబిల్ లేకపోతే ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, నేను చెప్పే రెఫరెన్సెస్ నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, బైబిల్ ఉంటే బైబిల్లో కూడా చూసుకోవచ్చు. సో చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసి ఈరోజు మెసేజ్ని మనం స్టార్ట్ చేద్దాం. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you, Father. ఈరోజు తండ్రి మరి వాక్యం చదువుతుండగా మీరే తండ్రి మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. నేను కాదు తండ్రి మాట్లాడేది, మీరే నాతో మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. వాళ్ళకున్న బాండేజెస్ ఏంటో తండ్రి మాకు తెలియవు, వాళ్ళకున్న బర్డెన్స్ ఏంటో తండ్రి, ప్రాబ్లమ్స్ ఏంటో తండ్రి నాకు తెలియపోవచ్చు, కానీ తండ్రి సమస్తం మీకు తెలిసిన తండ్రి. ప్రతి ఒక్క బంధకం నుంచి, ప్రతి ఒక్క బాండేజ్ నుంచి, ప్రతి ఒక్క తండ్రి ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి తండ్రి మీరే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే ఇక మెసేజ్ చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. మా లైఫ్లో మాకు ఆన్సర్స్ లేని అనేక క్వశ్చన్స్కి మీరే మాకు ఆన్సర్ చూపించి మీరే మహిమ, మీరే ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు టాపిక్ తెలుసు అందరికీ, గాడ్ ఆర్ మనీ, యూ కాంట్ బి స్లేవ్ ఆఫ్ బోత్. సో చాలామంది మనం చూస్తుంటాం, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు, దేవుణ్ణి వర్షిప్ చేస్తుంటారు. ఎక్కడ సండే వచ్చినప్పుడు లేదా చర్చ్ టైం వచ్చినప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లోకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చర్చ్ అయిపోయిన వెంటనే, లేదంటే ఆ ప్రెజెంట్ వర్షిప్ అయిపోయిన వెంటనే, ఆ యొక్క స్పిరిచువల్ టైం అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే తిరిగి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతుంటారు, రొటీన్ లైఫ్కి. అప్పుడు దేవుడు గుర్తురారు, ఇంకేమీ గుర్తుండదు. ఒకటే గుర్తుకొస్తుంది, లోకాశలు కనిపించేవి. సో చాలామంది మనీని ఇష్టపడతారు, చాలామంది మనీని ప్రైజ్ చేస్తారు, చాలామందిని మనీని గాడ్, దేవతల, లేదంటే మనీయే నాకు దైవము అన్నట్టుగా భావిస్తారు. సో మనీ డిఫరెంట్, గాడ్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు బైబిల్ ద్వారా. సో వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ఇట్ అనేది మనం చూద్దాం. సో దేవుడు కావాలా, మనీ కావాలా అనే ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. రెండిట్లో ఏది మీకు ఎక్కువ ఇష్టం? నాకు ఫస్ట్ గాడ్ అంటే ఇష్టం, తర్వాత మనీ అంటే కుదరదు. ఏదో ఒక్కదానికే ఇష్టపడాలి. దేవుడైతే దేవుడు ఇష్టపడాలి, మనీ అయితే మనీ ఇష్టపడాలి. రెండు నాకు కావాలి, అన్నీ నాకు కావాలి. టైం వచ్చినప్పుడు స్పిరిచువల్ టైం అప్పుడు స్పిరిచువల్గా ఉంటాను, మిగతా టైం అప్పుడు నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే యూ కెనాట్ సాటిస్ఫై గాడ్, యూ కెనాట్ సాటిస్ఫై సాటిన్ ఆల్సో. సో రెండు సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఎవరినొకరిని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ యూ వాంట్ బీ ఎ స్పిరిచువల్ పర్సన్, బీ లైక్ ఎ స్పిరిచువల్ పర్సన్. లేదు నాకు మనీయే కావాలి, లేదంటే నాకు వేరే కావాలి దేవుడు కాకుండా అంటే యూ కెన్ బీ ఇన్ దట్ వే. అంతేకాని రెండిటి మీద, రెండు పడవల మీద కాల్ వేస్తానంటే నష్టపోయేది ఎవరంటే మనమే. ఎందుకంటే ఇక్కడ స్టెబిలిటీ లేదు, అక్కడ స్టెబిలిటీ లేదు. సో వీల్ ఫాల్ డౌన్, వీ వోంట్ ప్రోగ్రెస్. మన లైఫ్లో ఏ ప్రోగ్రెషన్ ఉండదు, మన లైఫ్లో ఏ బ్లెస్సింగ్స్ ఉండవు, మన లైఫ్లో ఏది కూడా మనం అనుకున్నది మనం జరిగించలేం. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్లో మనం తీసినట్లయితే మాథ్యూ చాప్టర్ 6, న్యూ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 24 నేను చదువుతున్నాను. వర్స్ 24 to 34. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 24 ఏమని రాస్తుందంటే, నో వన్ క్యాన్ బీ ఎ స్లేవ్ ఆఫ్ టూ మాస్టర్స్. No one can be a slave of two masters. God is our master. సెకండ్ మాస్టర్ ఎవరు? సాటన్ అంటే ఏంటి? అంటే దేవుడు కాకుండా మిగతావన్నీ సాటనే. అంటే మనకు కనిపించేవన్నీ మనకు సాటనే. మన పొజిషన్స్ కానీ, మన ప్రాపర్టీస్ కానీ, మన కంటికి కనిపించే ఏదైనా సరే, ఇష్టపడేది ఏదైనా సరే అది సాటిన్తో సమానం. ఎందుకంటే అది దేవుడు మనకి చెప్పింది కాదు. సో నో వన్ క్యాన్ బి ఎ స్లేవ్ ఆఫ్ టూ మాస్టర్స్.
ఇద్దరిని ఇద్దరు మాస్టర్స్కి స్లేవ్స్గా మనం ఉండలేం. హీ విల్ హేట్ వన్ అండ్ లవ్ ది అదర్. హీ విల్ బి లాయల్ టు వన్ అండ్ డిస్పైస్ ది అదర్. యూ కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ అని బైబిల్లో ఉంది. యూ కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. రెండిటికి న్యాయం చేద్దామంటే కుదరదు. పాపానికి న్యాయం చేస్తాను, మంచితనానికి న్యాయం చేస్తానంటే కుదరదు. ఐదర్ నువ్వు మంచివాడవైనా ఉండాలి, లేదంటే పాపం చేసిన వాడవైనా ఉండాలి. అంతేగాని కొద్దిసేపు మంచి చేసి కొద్దిసేపు తప్పులు చేసి ఒకరోజు వచ్చినప్పుడు నీ బర్త్డే రోజు కానీ ఏదో ఒక రోజు అన్ని మంచి పనులు చేసి మిగతా రోజులన్నీ తప్పులు చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. సో యూ కెనాట్ బీ ఎ స్లేవ్ ఆఫ్ టూ మాస్టర్స్. నేను తప్పు చేయడానికి నేను మాస్టర్గా ఉంటాను, దేవుని దగ్గర కూడా నేను మాస్టర్గా నేను సర్వ్ చేస్తానంటే కుదురుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఒకరిని మనం ప్రేమించాలి, ఇంకొకరిని మనం హేట్ చేయాలి. ఒకరికి లాయల్గా ఉండాలి, ఇంకొకరు డిస్పైజ్ చేయాలి. యూ కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. రెండింటిని సర్వ్ చేయడం అది ఇంపాసిబుల్ అని బైబిల్ చెప్తుంది. అది మనకు కూడా తెలుసు. వీ కాంట్ సర్వ్ బోత్ మనీ అండ్ గాడ్. ఇంకేమైనా ఉందండి బైబిల్లో. దిస్ ఈజ్ వై ఐ టెల్ యూ నాట్ టు బీ వరీడ్ అబౌట్ ద ఫుడ్ అండ్ డ్రింక్ యూ నీడ్ ఇన్ ఆర్డర్ టు స్టే అలైవ్. చాలామంది మనీ సంపాదిస్తారు. దేనికి సంపాదిస్తారంటే తినడానికి, ఒక మంచి హౌస్ కొనుక్కోవడానికి, ఎందుకంటే ఉండాలి కాబట్టి, లేదంటే లగ్జూరియస్ లైఫ్ జీవించడానికి ఒక కార్ కావాలి, ఏదో ఒక మంచి బైక్ కావాలి, కాస్ట్లీ కార్, కాస్ట్లీ బైక్, లగ్జరీస్. లేదంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా డ్రెస్అప్ అవ్వాలి, లేదంటే ఏదైనా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి. ఏదైనా సరే రిచ్ లైఫ్ జీవించడానికి మనీ కావాలి. దేనికోసం అంటే మనీ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్, టు లివ్ ఏ రిచ్ లైఫ్, టు లివ్ ఏ లగ్జూరియస్ లైఫ్. సో ఇచ్చిన దాంతో చాలామంది బతకొచ్చు. కొంతమంది ఏమీ లేకపోయినా బతుకుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ మనీ. బట్ స్టిల్ నీకు మనీ ఉన్నా సరే స్టిల్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ మోర్ మనీ. ఇంకా మనీ కావాలి, ఇంకా మనీ కావాలి, ఇంకా మనీ కావాలి. యు క్రేవింగ్ ఫర్ ఇట్. సో రీజన్ ఏంటంటే యూ వాంట్ టు బి రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్. యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ మనీ అనే విషయం మనకు తెలుసు ప్రతి ఒక్కరికి. సో దేనికంటే మంచి ఫుడ్ తినడానికి, మనకు కావాల్సిన బిల్డింగ్ కొనుక్కోవడానికి, మనకు కావాల్సిన లగ్జరీస్ ఎంజాయ్ చేయడానికి. అందుకే దేవుడు ఏమంటున్నారంటే బైబిల్లో, ఐ టెల్ యూ నాట్ టు బి వరీడ్ అబౌట్ ద ఫుడ్ అండ్ డ్రింక్ యూ నీడ్ అని మాట్లాడుతున్నాను. నీకు ఏ ఫుడ్ కావాలో, నీకు ఏది ఉండాలో, నీకు ఏ హౌస్ కావాలో, నీకు ఏది కావాలో, బైక్ కావాలో, కార్ కావాలో, దాని గురించి నువ్వు వర్రీ అవ్వకు అని బైబిల్ సెలవిస్తోంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే అది ఏంటి అవసరమో నాకు తెలుసు, నేను నీకు అవసరమైనవి ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తాను. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఫుడ్, డోంట్ వరీ అబౌట్ యువర్ clothes, don't worry about your houses, don't worry about your building, don't worry about your money, don't worry about your job, don't worry about your whatever you want, don't worry about anything in life. Don't worry about anything in life. Just worry about your spiritual relationship with God. You can't be slave to God and you can't be slave to money. It is impossible. మనీ సంపాదించేది లగ్జరీస్ ఎంజాయ్ చేయడానికి, మనీ సంపాదించి మనకు కావాల్సిన నీడ్స్ని మనం పొందుకోవడానికి. నీకు ఏది నీడ్ ఉందో, నీకు ఏది అవసరమో నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆఫ్టర్ ఆల్, ఇజంట్ లైఫ్ వర్త్ మోర్ దెన్ ఫుడ్? బైబిల్ ఏమనుందంటే, ఇజంట్ లైఫ్ వర్త్ మోర్ దెన్ ఫుడ్? నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు దేని కొరకు? నీకు నచ్చినట్టు తినడానికి. ఆ ఫుడ్ కంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ కాదా అని మాట్లాడుతున్నారు దేవుడు. అండ్ ఇజంట్ ద బాడీ వర్త్ మోర్ దెన్ క్లోత్స్? నువ్వు వేసుకునే బట్టల కంట నీ యొక్క బాడీ లేదంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ కాదా అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ మనీ కంట నీ ఫుడ్ కంట నీ లైఫ్ ఇంపార్టెంట్ కాదా? నువ్వు వేసుకునే బట్టల కంట నీ బాడీ ఇంపార్టెంట్ కాదా అని దేవుడు మాట్లాడుతున్నారు. లుక్ ఎట్ ది బర్డ్స్. They do not sow seeds, gather a harvest and put it in barns. Yet your Father in heaven takes care of them. ఆ బర్డ్స్ చూడండి, బర్డ్స్కి ఏ ప్రాపర్టీస్ ఉండవు, బర్డ్స్కి మనీ ఉండదు, బర్డ్స్కి హౌస్ ఉండదు, బర్డ్స్కి పొజిషన్స్ లేదంటే ప్రాపర్టీస్ ఏవి ఉండవు. బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. బట్ స్టిల్ దే గెటింగ్ వాట్ దే వాంట్. దే ఆర్ ఎంజాయింగ్ వాట్ దే వాంట్. దే ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ విచ్ గాడ్ హెస్ గివెన్ దెమ్. కానీ మనకి అన్నీ ఉన్నా సరే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం లైఫ్ని. అన్నీ ఉన్నా సరే ఫ్రీడమ్ మనకు లేదు లైఫ్లో. ఎందుకంటే వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్. వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, యానిమల్స్ చూసారా? యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, మనుషులు తప్ప మిగతావన్నీ కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి.
You see the dogs, you see the animals, you see the birds, you see everything in life other than human beings. They are happily enjoying their life because they don't have property, because they don't have money, because they don't have buildings, because they don't have a job, because they don't have what the positions, the authorities. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చారో దాంతోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నాయి, ఆ బర్డ్స్ యానిమల్స్ అన్నీ కూడా. బట్ మనకి వాటికి లేనివి మనకు ఉన్నా సరే మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. వాటికి మనీ లేదు, మనకు మనీ ఉంది, బట్ స్టిల్ వీఆర్ నాట్ హ్యాపీ బికాస్ వీఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్. వీఆర్ వర్షిపింగ్ ద మనీ, వీఆర్ వర్షిపింగ్ your property, you're worshipping your car, you're worshipping your bike, you're worshipping your building, you're worshipping your house, you're worshipping your body instead of worshipping the creator of all this. సృష్టించిన దేవుడిని మర్చిపోయి దేవుడు సృష్టించిన వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాం, ఎక్కువ ప్రేమిస్తున్నాం. కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ లేదు, మనకి హ్యాపీనెస్ లేదు, మనకి లైఫ్ అనేది మనకి తెలియట్లేదు. సో బర్డ్స్ చూడండి అంత హ్యాపీగా ఉన్నాయని బైబిల్లో మాట్లాడుతున్నారు. అరెంట్ యు మచ్ వర్తీ మోర్ దాన్ ద బర్డ్స్ అని బైబిల్ సెలవిస్తుంది. ఆ బర్డ్స్ కంటే మీరు నాకు ఇంపార్టెంట్ కాదా? ఆ బర్డ్స్ హ్యాపీగా ఉన్నప్పుడు మీరెందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అని మాట్లాడుతున్నారు. క్యాన్ ఎనీ ఆఫ్ యూ లివ్ ఎ బిట్ లాంగర్ బై వరింగ్ అబౌట్ ఇట్? నీ ఫుడ్ గురించి, నీ మనీ గురించి, నీ యొక్క ప్రాపర్టీ గురించి, నీ ఆస్తుల గురించి నువ్వు వరి అవుతూ నువ్వు ఎక్కువ కాలం బతకగలవా అని మాట్లాడుతున్నారు బైబిల్లో. సో మీరు వరి అయినా వరి అవ్వకపోయినా దేవుడిచ్చిన దాంతో మీరు హ్యాపీగా ఉంటే, దాని గురించి వరి అవ్వకుండా మీకు ఇచ్చిన దాంతో మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటే, మీకున్నా లేకపోయినా మీరు సంతోషంగానే ఉంటారు. వరి అయితే మాత్రం ఏమి వచ్చేది, వరి అయితే మాత్రం మీ లైఫ్ ఏమి ఎక్స్ట్రా పెరిగిపోదు అని మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ డిక్రీజెస్, వరి డిక్రీజెస్ యువర్ లైఫ్ స్పాన్, ఇట్ డజంట్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్. సో అందుకనే దేవుడు అంటున్నారు, మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 24 నేను చదువుతున్నాను, ఇప్పుడు 28 చదువుతున్నాను. అండ్ వై వరీ అబౌట్ క్లోత్స్? నీ బట్టల గురించి ఎందుకు వరీ అవుతున్నావు? కొంతమంది అయితే నాకు అదే సారీ కావాలి, నాకు అదే డ్రెస్ కావాలి, అదే కలర్ కావాలి, నాకు అంత కాస్ట్ ఉంటే నేను కొనుక్కుంటాను, లేదంటే ఐ వోంట్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ చీప్ డ్రెస్. నాకు కాస్ట్లీ ఉండాలి, నాకు బ్రాండెడ్ అయి ఉండాలి. Why are you so worried about your clothes? In the Bible is talking in Matthew chapter 6 verse 28, God is telling, and why worry about your clothes? Why worry about your clothes? Look how the wild flowers grow. Wild flowers చూడండి, అడవి పువ్వులు ఏ విధంగా ఎదుగుతాయో. They do not work or make clothes for themselves. అవి పని చేయవు, బర్డ్స్ ఏం పని చేయవు, అడవి పువ్వులు ఏం పని చేయవు, యానిమల్స్ పని చేయవు. వాటికి బట్టలు వేసుకోవాలని ఆ అడవి పువ్వులకి ఏమి కష్టపడి పనిచేయవు. బట్ ఐ టెల్ యూ దట్ నాట్ ఈవెన్ కింగ్ సాలమన్ విత్ ఆల్ హిస్ వెల్త్ హ్యాడ్ క్లోత్స్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వన్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్. చూడండి, కింగ్ సాలమన్ బైబుల్లో ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. కింగ్ సాలమన్ ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ హీ వాంటెడ్, బట్ స్టిల్ తన డబ్బుతో ఎంత కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నా సరే దే ఆర్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద వైల్డ్ ఫ్లవర్స్ అని బైబిల్ సెలవిస్తుంది. సో వైల్డ్ ఫ్లవర్స్కి ఏమీ లేవు బట్టలు, బట్ స్టిల్ దే ఆర్ బ్లాసమింగ్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ వీ ఆర్ సఫరింగ్ అండ్ ఇన్ డిప్రెషన్ అండ్ ఇన్ పెయిన్ అండ్ ఇన్ నీడ్ అండ్ క్రేవింగ్ ఫర్ ఆల్ ద థింగ్స్ which are not needed for our lives. It is God who clothes the wild grass that is here today and gone tomorrow, burnt up in the oven. Won't He be all the more sure to clothe you? How little faith you have. సో దేవుడే ఆ బర్డ్స్ని కానీ ఆ ఫ్లవర్స్ని కానీ చూసుకుంటూ ఉన్నారు, కేర్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలో దేవుడే ఇస్తున్నారు. So why are you getting worried about your clothes? Why are you getting worried about your food and everything? Don't you have faith that God will take care of you? నీకేది కావాలో చూసుకుంటారనే విశ్వాసము, దేవుడు చూసుకుంటారనే విశ్వాసము నీకు లేదా అని బైబిల్లో అడుగుతున్నారు దేవుడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్. సో మనం చేయవలసిన పని ఏంటంటే, సో డు నాట్ స్టార్ట్ వరింగ్. దేని గురించి వరి అవ్వద్దు. నీ ఫుడ్ గురించి, నీ మనీ గురించి, నీ ప్రాపర్టీ గురించి, దిస్ దట్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ వరింగ్ అబౌట్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. వేర్ విల్ మై ఫుడ్ కమ్ ఫ్రమ్? నా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నేను డబ్బులు సంపాదించకపోతే నేను ఎలాగ నేను బతికేది? డబ్బులు లేకపోతే నేను ఎలాగ నేను గెట్ ఆన్ అయ్యేది నా లైఫ్లో అని వరీ అవ్వద్దు.
నీ బట్టల గురించి వరి అవ్వద్దు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ పైగన్స్ ఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్. అంటే ఎవరైతే దేవుడికి తెలీదో, ఎవరైతే దేవుడు అంటే తెలీదో, ఎవరికైతే స్పిరిచువల్ లైఫ్ లేదో, ఎవరికైతే దేవుని కాకుండా వేరే వాటి మీద దృష్టి పెడుతున్నారో, దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంట. దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. If you're loving God, you won't be worried about your clothes. You won't be worried about your dresses. నీకు ఉన్నాయి క్లోత్స్, బీ హ్యాపీ విత్ ఇట్. యూ వోంట్ బి వరీడ్ అబౌట్ దట్ గోల్డ్ ఆర్నమెంట్స్. నాకు అదే కావాలి. కొంతమంది అయితే చూస్తూ ఉంటాం, నాకు ఇంకా నాకు అది కావాలి అని ఇంకా పట్టుబడతారు. ఆ గోల్డే కావాలి, నాకు అదే ఆర్నమెంటే కావాలి, నాకు అదే కావాలి. వై ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్? దేవుడు ఇచ్చిన దాంతో నువ్వు ఎందుకు సంతోషంగా లేవు? నీకెందుకు పర్టికులర్గా నీ కంటికి కనిపించే ప్రతీది, నచ్చిన ప్రతీది కావాలని అనుకుంటావు? ప్రతీది కూడా దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఈ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఏది చూడండి, వారికి ఏది ఆశపడవు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ వీఆర్ వరింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అందుకే మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మీకు ఫుడ్ కావాలో, మీకు ఎక్కడి నుంచి క్లోత్స్ కావాలో, మీకు ఏది కావాలో అన్నది దాని గురించి వరీ అవ్వకండి అని బైబిల్ ఈజ్ టెలింగ్ ఆల్ ఆఫ్ అస్. యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ నోస్ దట్ యు నీడ్ ఆల్ దీస్ థింగ్స్. నీకు ఏది కావాలో అన్నీ దేవునికి తెలుసు. నీకు మనీ కావాలా, దేవునికి తెలుసు. బట్ డోంట్ వర్షిప్ యువర్ మనీ. డోంట్ బౌ డౌన్ టు యువర్ మనీ. డోంట్ ప్రే టు యువర్ మనీ. డోంట్ సెల్ యూ టు యువర్ మనీ. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ మనీ. డబ్బు గురించి దిగజారిపోకండి. డబ్బు గురించి నీ లైఫ్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, నీ యొక్క గాడ్ ఇచ్చిన ఆ బ్యూటిఫుల్ లైఫ్ని మీరు వేస్ట్ చేసుకోకండి మనీ గురించి వరి అయ్యి. యూ కాంట్ బి ఎ స్లేవ్ ఆఫ్ మనీ, బికాస్ టుడే మనీ ఇస్ దట్, టుమారో ఇట్ వోంట్ బి దట్. సేమ్ మనీ విచ్ యూ హ్యావ్ గాట్ టుడే మైట్ చీట్ యూ టుమారో. It might go into some other hands. So nothing is permanent except God. God will live with you. God will be with you for your life. So instead, be concerned about everything else with the kingdom of God and with what requires of you. మీరు మనీ గురించి వరి అవ్వకుండా, మీ యొక్క నీ కంటికి నచ్చే ప్రతి దాని గురించి వరి అవ్వకుండా, దేని గురించి వరి అవ్వాలంటే వరి అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వరి అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్, వరి అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని బైబిల్ చెప్తా ఉంది. అండ్ హీ విల్ ప్రొవైడ్ యూ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ అదర్ థింగ్స్. నువ్వు దేవుని ప్రేమిస్తే మిగతా నీకు ఏది కావాలో అన్నీ కూడా నీకు ఇస్తానని చెప్తున్నారు దేవుడు. దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ సెయింగ్. 33 చదవండి. ఇన్స్టెడ్ బీ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ వాట్ హీ రిక్వైర్స్ ఆఫ్ యూ. దేవునికి ఏం కావాలో దేవుని గురించి మీరు వరి అవ్వండి. బీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అప్పుడు అలా చేస్తే ఏమవుతుందంటే హీ విల్ ప్రొవైడ్ యూ విత్ ఆల్ దీస్ అదర్ థింగ్స్. మిగతావన్నీ మనీ అయితే అవనివ్వండి, నీకు కావలసిన ఏదైతే అవసరమో అన్నీ కూడా నీకు దేవుడు ప్రొవైడ్ చేస్తారంట. ఎప్పుడు నువ్వు దేవుని గురించి నువ్వు వరి అయినప్పుడు, దేవుని గురించి నువ్వు ఆసక్తిగా ఉన్నప్పుడు. సో డు నాట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి వరి అవ్వకు. ఇట్ విల్ హ్యావ్ ఇనఫ్ వరీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. నువ్వు ఈరోజు వరి అవనా అవ్వకపోయినా రేపటికి ఉండవలసిన ప్రాబ్లమ్స్ రేపటికి ఉంటాయంట. సో నువ్వు వరి అవ్వద్దని దేవుడు చెప్తా ఉన్నారు. దేర్ ఈస్ నో నీడ్ టు యాడ్ టు ద ట్రబుల్స్ ఈచ్ డే బ్రింగ్స్. ఈరోజు నీకున్న ట్రబుల్స్ చాలు. ఈ రోజు వరకు నీకున్న ప్రాబ్లమ్స్ చాలు. రేపటి గురించి నువ్వు వరి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటావు చెప్పండి? ఈరోజు నీకున్న మనీ చాలు. రేపు ఎంత సంపాదించాలో దాని గురించి ఆలోచిస్తూ ఈరోజు ఎంత నీ మైండ్ లేదా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు, డిస్టర్బ్ చేసుకుంటావు. ఈరోజు ఉన్న హ్యాపీనెస్తో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈస్ సెయింగ్. గాడ్ ఆర్ మనీ. నీకు దేవుడు కావాలా, మనీ కావాలా? యూ కాంట్ బి స్లేవ్ ఆఫ్ బోత్. మనీ కావాలంటే ఓకే, యూ గో అండ్ హ్యావ్ మనీ. నీకు ఎంత మనీ ఉన్నా సాటిస్ఫై అవ్వవు. ఎంత మనీ నీకు ఇచ్చినా సరే యూ వోంట్ బి సాటిస్ఫైడ్. యుల్ బి క్రేవింగ్ ఫర్ మోర్ అండ్ మోర్. బికాస్ మనీ వస్తే నీకు యువర్ మైండ్ విల్ చేంజ్, యాటిట్యూడ్ విల్ చేంజ్. యూ కాంట్ లివ్ ఎ సింపుల్ లైఫ్ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ. నువ్వు పుట్టినప్పుడు ఏది కూడా మనీ లేదు మనకి. అండ్ యూర్ బార్న్, యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ విత్ యూ. ఇంకా బైబిల్లో 10 కమాండ్మెంట్స్లో ఏమైనా ఉందంటే ఎక్సోడస్ చాప్టర్ 20 verse 3లో ఒక మాట ఉంటుంది. 10 కమాండ్మెంట్స్, ఎక్సోడస్ చాప్టర్ 3 20 verse 3 ఏమని ఉంటుందంటే యు డు నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ అని ఉంటుంది బైబిల్లో. అంటే గాడ్ ఈజ్ ఓన్లీ వన్. మరి ఇంకో వేరే గాడ్స్ ఎవరు అని నీకు డౌట్ రావచ్చు. చాలామంది చూస్తూ ఉంటాం,
మనిషికి కనిపించే ప్రతిదీ దేవుడితో సమానమే. ఈరోజు డాక్టర్స్ని దేవుళ్ళు అంటున్నారు. ఆ చెట్టుని కనిపిస్తే కొంతమంది చెట్టుని పూజిస్తారు. ఆ సూర్యుడు కనిపిస్తే సూర్యుని పూజిస్తారు. ఆ బైక్ కొంటే బైక్ని పూజిస్తారు. కార్ కొంటే కార్ని పూజిస్తారు. డబ్బు ఉంటే డబ్బుని పూజిస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే వాటిని మనుషులు పూజించే పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. సో కొంతమందికి మనీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అవునా కదా చెప్పండి? డబ్బు దేవుడితో సమానం. కొంతమందికి డబ్బే దైవత్వం. మనీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ ఫర్ సమ్ పీపుల్. దే వర్షిప్ మనీ యాజ్ గాడ్. సమ్ పీపుల్ వర్షిప్ their bike as a god. Some people worship the car as a god. Some people worship the sun as a god. Some people worship the rain as a god. Some people worship the trees as god. Some people worship the clouds. Some people worship the sky, mountains. ప్రతిదీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటారు. సో ఈరోజు మన ఎక్స్పెక్ట్ మనీ కాబట్టి కొంతమందికి మనీ దేవుడితో సమానము. మనీని పూజిస్తూ ఉంటారు, మనీకి ప్రే చేస్తూ ఉంటారు. సో యూ కాంట్ వర్షిప్ మనీ ఇఫ్ యూ వాంట్ గాడ్. ఇఫ్ యూ వాంట్ గాడ్, లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ జస్ట్ ఫాలో గాడ్. నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేస్తే, నువ్వు దేవుణ్ణి కన్సర్న్ అయి ఉంటే, నువ్వు దేవుని గురించి వరి అయితే నీకు కావలసిన మనీ దేవుడు నీకు ఇస్తారు. బికాస్ మనీ ఈజ్ నాట్ గాడ్. మనీ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. దేవుడిచ్చిన జ్ఞానంతో తయారు చేసింది మనీ. దేవుడిచ్చిన నాలెడ్జ్తో ఈ జాబ్స్ కానీ, ఈ మనీ కానీ, ఇవన్నీ కూడా మనం పెట్టుకునేవన్నీ కూడా అది దేవుడిచ్చింది కాదు. మనీ యాడమ్ అండ్ ఈవ్కి దేవుడు ఏ మనీ ఇవ్వలేదు తెలుసా మీకు? when God created Adam and Eve, he didn't give a single rupee. నీకు ఇగో 10,000 ఇస్తున్నాను, ఖర్చు పెట్టుకో అని ఇవ్వలేదు. వాట్ ఆల్ గాడ్ గేవ్ ఇస్ a beautiful earth, a beautiful plants, beautiful trees, beautiful fruits. Everything God has given, the nature. Go and enjoy your life in this nature. Be happy. Don't sin. Don't do wrong things అని చెప్పారు. అంతేగాని నీకు డబ్బు ఇచ్చి లైఫ్ని ఎంజాయ్ చేయని అనలేదు ఇప్పుడు కూడా దేవుడు. సో మనీ కాంట్ బి కంపేర్డ్ టు గాడ్. డోంట్ వర్షిప్ మనీ యాజ్ యువర్ గాడ్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ వర్స్ చూపించి నేను క్లోజ్ చేస్తాను. బైబిల్లో మాథ్యూ చాప్టర్ 19 ఎగ్జాంపుల్ చూపిస్తాను. మాథ్యూ చాప్టర్ 19 మనీని ప్రేమిస్తే ఏమవుద్దో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మాథ్యూ చాప్టర్ 19 వర్స్ 16 to 30. మాథ్యూ చాప్టర్ 19 16th వర్స్ నేను చదువుతున్నాను. ఏమనుందంటే ఎగ్జాంపుల్ ఇది, ఒక పారబుల్. వన్స్ ఎ మ్యాన్ కేమ్ టు జీసస్. ఒక రోజంట ఒక మ్యాన్ వచ్చారంట ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు? టీచర్ అని పిలుస్తున్నాడు యేసుక్రీస్తుని. హీ ఆస్క్డ్, వాట్ గుడ్ థింగ్స్ మస్ట్ ఐ డూ టు రిసీవ్ ఎటర్నల్ లైఫ్. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నాకు ఇటర్నల్ లైఫ్ కావాలి, నిత్య జీవం కావాలి. ఐ వాంట్ ఇటర్నల్ లైఫ్. ఏం చేయాలి నేను అని అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, వై డూ యూ ఆస్క్ మీ కన్సర్నింగ్ వాట్ ఈస్ గుడ్? దేర్ ఈజ్ ఓన్లీ వన్ హూ ఈస్ గుడ్. కీప్ ద కమాండ్మెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ లైఫ్. నీకు ఎటర్నల్ లైఫ్ కావాలంటే, నీకు బ్యూటిఫుల్ లైఫ్ కావాలంటే, నీకు మంచి లైఫ్ కావాలంటే, ఏదైతే మంచి నేను చెప్పానో బైబిల్లో, వాట్ ఎవర్ ఐ కమాండెడ్ యూ టు డూ, ఫాలో ఇట్ అని బైబిల్ సెలవిస్తోంది. యేసుక్రీస్తు చెప్పారు. అప్పుడు ఆ మనిషి అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో, ఏ కమాండ్మెంట్స్ ఇచ్చారు మీరు, నాకు కొంచెం చెప్తారా అని అడుగుతున్నాడు. ఏ కమాండ్మెంట్స్ ఇచ్చారు నాకు కొంచెం చెప్పండి, అది నేను ఫాలో అవుతాను. ఐ వాంట్ ఇటర్నల్ లైఫ్ అని మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, డు నాట్ కమిట్ మర్డర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డు నాట్ కమిట్ అడల్టరీ. థర్డ్ థింగ్, డు నాట్ స్టీల్. ఫోర్త్ థింగ్, డు నాట్ అక్యూజ్ ఎనీవన్ ఫాల్స్లీ. ఫిఫ్త్ థింగ్, డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. సిక్స్త్, లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అని యేసుక్రీస్తు చెప్పారు. ఏమంటున్నారు యేసుక్రీస్తు? సరే నీకు ఇటర్నల్ లైఫ్ కావాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్, డు నాట్ కమిట్ మర్డర్. ఎవరిని చంపొద్దు, నువ్వు మర్డర్స్ చేయొద్దు ఎవరిని కూడా, మనుషుల్ని. సెకండ్ థింగ్, డు నాట్ కమిట్ అడల్టరీ. వ్యభిచారము చేయకూడదు అని బైబిల్లో ఉంది. డోంట్ కమిట్ అడల్టరీ, డోంట్ కమిట్ ప్రాస్టిట్యూషన్, డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. డు నాట్ స్టీల్. దొంగతనం చేయొద్దు. దొంగతనం అంటే ఏంటి? మనీ ఒకటే దొంగతనం కాదు.
అనుకుంటాం దొంగతనం చేయకూడదంటే, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదండి, నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేను ఏది రాప్ చేయలేదండి. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ద టైం, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే ఆ టైం నువ్వు దొంగతనం చేసినట్టే. ఆ దేవుడికి ఇవ్వాల్సిన లైఫ్ నువ్వు ఇవ్వకపోతే ఆ లైఫ్ని, ఆ టైంని నువ్వు రాబ్ చేసినట్టే దేవుడి దగ్గర నుంచి. నేను తయారు చేసింది దేవుడు. సో మనం దేవునికితో టైం స్పెండ్ చేయాలి. అది కాకుండా వేరే వాటి మీద మనం స్పెండ్ చేస్తున్నట్టే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు రాబింగ్ అండ్ స్టీలింగ్ అని గుర్తుపెట్టుకోండి. డు నాట్ అక్యూజ్ ఎనీవన్ ఫాల్స్లీ. ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడకూడదంట, ఇంకొకరి గురించి తప్పుడు సాక్ష్యము చెప్పకూడదు అంట. సో ఇవన్నీ చేస్తే నీకు ఎటర్నల్ లైఫ్ వస్తుంది అని యేసుక్రీస్తు చెప్పారు. సరే, అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ ఒబేడ్ ఆల్ దీస్ కమాండ్స్. ద యంగ్ మ్యాన్ రిప్లైడ్, వాట్ ఎల్స్ డూ ఐ నీడ్ టు డూ నౌ అని. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నేను ఎప్పుడు మర్డర్ చేయలేదు, నేను ఎప్పుడు ఎవరిని తప్పుగా నేను ఇన్సల్ట్ చేయలేదు, ఎవరిని తప్పుగా నేను అబద్ధ సాక్ష్యం పలకలేదు, నా తల్లిని తండ్రిని నేను సన్మానించాను, ఎప్పుడు వాళ్ళని ప్రేమించాను, నా ఫాదర్ని మదర్ని నేను రెస్పెక్ట్ చేశాను ఎప్పుడు కూడా. అంటే నేను అన్నీ చేశాను కాబట్టి నాకు ఎటర్నల్ లైఫ్ వచ్చేస్తుందా అని అన్నాడు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు అంటే ఒక మాట అన్నారు. జీసస్ సెడ్ టు హిమ్, ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్, సరే ఎన్ని చేసావు కదా, వెరీ గుడ్, చాలా మంచిది. ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్, ఇఫ్ యూ వాంట్ ఎటర్నల్ లైఫ్, ఎన్ని చేసినా సరే నీకు ఎటర్నల్ లైఫ్ రాలేదు, నీకు నిజంగా కావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్, ఈ పని చేయాలంటారు. ఏంటో పని అంటే, గో అండ్ సెల్ ఆల్ యూ హ్యావ్ అండ్ గివ్ ద మనీ టు ది పూర్ అని మాట్లాడుతున్నారు. అండ్ యూ విల్ హ్యావ్ రిచెస్ ఇన్ హెవెన్, దెన్ కమ్ అండ్ ఫాలో మీ. చూడండి, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. ఆ రిచ్ మ్యాన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తన లైఫ్లో? ఏ తప్పు చేయలేదు. హీ హెస్ డన్ నో మిస్టేక్ ఇన్ లైఫ్, హీ హెస్ డన్ నథింగ్ రాంగ్ ఇన్ హిస్ లైఫ్. ఏ మిస్టేక్ చేయలేదు, ఏ తప్పు చేయలేదు. బట్ స్టిల్ ఎటర్నల్ లైఫ్ లేదు ఆ వ్యక్తికి. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా సరే, నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తున్నా సరే, నీకు నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ ఎందుకు లేదంటే, యు ఆర్ స్టిల్ వర్షిపింగ్ మనీ. యు ఆర్ స్టిల్ వర్షిపింగ్ మనీ. డబ్బునే ప్రేమిస్తున్నావు. డబ్బు లేకపోతే నువ్వు బతికే స్థితిలో లేవు. యేసుక్రీస్తు ఏమన్నారు? సరే, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఒక్కటి ఉంది నీ దగ్గర, నువ్వు వదులుకోవాల్సింది అన్నారు యేసుక్రీస్తు. ఏంటది? నీకున్న మనీని, నీకున్న ప్రాపర్టీస్ని, ఆస్తిని వెళ్ళి అన్నీ అమ్మేసి ఆ డబ్బుని పేదవాళ్ళకి పంచు. అప్పుడు నీకు కావలసిన రిచెస్, నీకు కావలసిన బ్లెస్సింగ్స్, నిత్య జీవము, నిత్య రాజ్యము, ఎటర్నల్ లైఫ్ నీకు దొరుకుతుంది అని యేసుక్రీస్తు చెప్పిన వెంటనే ఆ విధంగా చేసి నన్ను ఫాలో అవ్వమని చెప్పారు యేసుక్రీస్తు. ఆ విధంగా చేసి నన్ను ఫాలో అవ్వాలి. సో యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలంటే డబ్బుతో కలిసి దేవుణ్ణి సంకనేసుకొని, డబ్బు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తాను, సో డబ్బుని ప్రేమించేస్తూ దేవుణ్ణి ప్రేమించేద్దామంటే కుదరదు దేవుని దృష్టిలో. డబ్బుని మూట కట్టుకొని ప్రేమించి ఆదివారము ప్రేయర్ చేయడానికి టైం వచ్చినప్పుడు మీరు 2 చేతులు జోడించేసి కళ్ళు మూసుకుంటే కుదరదు. యూ కాంట్ వర్షిప్ మనీ అండ్ గాడ్. యూ కాంట్ బి స్లేవ్స్ ఆఫ్ బోత్ మనీ అండ్ గాడ్. సో ఆ డబ్బుని అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు అంటే, అదొకటే నీకు మార్గము, నీకు ఇటర్నల్ లైఫ్ కావాలి అంటే, ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా మీకు? ఆ యంగ్ మ్యాన్ ఏం చేశాడంటే, వెన్ ది యంగ్ మ్యాన్ హర్డ్ దిస్, he went away sad because he was very rich. గుర్తుపట్టు. See what the Bible is saying. నువ్వు డబ్బు పేదవాళ్ళకి పనిచేసి నన్ను అన్నీ వదిలేసి నా దగ్గర రా అంటే వెంటనే సాడ్నెస్ వచ్చింది ఆ వ్యక్తికి. He became very sad. That young man became very sad and he went away back from Jesus because he was very rich. He was very rich. సో మనీ ఉంటే, మనీ ఇవ్వలేకపోయాడు కాబట్టి దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుడిని వదిలేసి, దేవుని విడిచిపెట్టేసి, నాకు డబ్బే కావాలి, నాకు మనీ ఇంపార్టెంట్, నాకు మనీ తప్ప ఇంక లైఫ్లో నాకు ఇంకేమి వద్దు అనుకొని ఏ తప్పు చేయకపోయినా, బట్ స్టిల్ యు ఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్ అంటే యు ఆర్ స్టిల్ లవింగ్ సంథింగ్ which is against God. That is money. You are craving for it. You are dying for it. You are worshipping money as your God. సో బైబిల్లో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, నాకు
ఆ నిత్య జీవము కావాలి, ఎటర్నల్ లైఫ్ కావాలి అన్నప్పుడు అయితే నువ్వు ఏ పనులన్నీ చేయని చెప్పారు యేసుక్రీస్తు. నేను ఏ తప్పు చేయలేదు, అన్ని పనులు మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పారు యేసుక్రీస్తుకి. అది యేసుక్రీస్తు అన్నారు, సరే అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటి మాత్రం నువ్వు చేయాలని చెప్పారు యేసుక్రీస్తు. ఏంటంటే నీకున్న మనీనంతా కూడా అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను ఫాలో అవ్వు అని చెప్తే వెంటనే ఆ యంగ్ రిచ్ పర్సన్కి ఏమైందంటే బాధ వచ్చింది. హీ వాజ్ వెరీ డిప్రెస్డ్. నా మనీ ఇచ్చేయాలా, నా మనీ నేను వదిలేసుకోవాలా దేవుని గురించి, నాకు దేవుడు వద్దు, ఏది వద్దు, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయాడు. నాకు మనీయే కావాలి, నేను మనీ ఇవ్వలేను ఎవరికి, నా మనీ నేను పోగొట్టుకోలేను, నాకు దేవుడు వద్దు, ఎవరు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదే పరిస్థితిలో మనం కూడా ఉన్నాం ఈరోజు. చాలామంది నీకున్న మనీ అంతా ఒక పక్కన పెట్టి నువ్వు వదిలేసుకుంటావా దేవుని కొరకంటే? వదులుకునే మనస్తత్వం నీకు ఉందా లేదా? అందుకని దేవుడు అందరినీ పేదవాళ్ళు చేయడానికి దేవుడు ఇష్టం లేదు. గాడ్ డజంట్ వాంట్ టు మేక్ యూ పూర్ పర్సన్. నువ్వు దేవుడిని రావాలంటే, నువ్వు వర్షిప్ చేయాలంటే నీ మనీ అంతా వదిలేయాలి, నువ్వు పేదవాడిగా ఉండాలి, నువ్వు పూర్ పర్సన్గా ఉంటేనే నువ్వు దేవుడిని వర్షిప్ చేయగలని అనుకోవద్దు ఇప్పుడు కూడా. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే హీ వాంట్స్ యూ టు లవ్ గాడ్ మోర్ దెన్ మనీ. దట్ ఈస్ ద గాడ్స్ ఇంటెన్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వదులుకోగలవా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తారు ఖచ్చితంగానే. హీల్ టెస్ట్ యూ, నీకు ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్టెడ్ అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం 100 years టైంలో ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఒక కుమారుని ఇచ్చారు, ఇస్సాక్. సో అబ్రహాం ఏం చేస్తాడు? దేవుడిని ప్రేమించడం మానేసి లేక పుట్టిన కుమారుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తాడేమో అబ్రహాం, బికాజ్ వన్ అండ్ ఓన్లీ సన్. కానీ దేవుడు ఏం చేశారని టెస్ట్ చేశారు అబ్రహాంని. నీకు నేనంటే ఇష్టమా, నేను ఇచ్చిన కుమారుని అంటే ఇష్టం అని టెస్ట్ చేశారు. అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? వెంటనే హీ నెవర్ డినైడ్. హీ సెడ్, నాకు నువ్వే కావాలి దేవా, ఐ వాంట్ యూ ఓన్లీ గాడ్, ఐ డోంట్ వాంట్ మై సన్, ఐ డోంట్ వాంట్ ద ఓన్లీ సన్ విచ్ హెవ్ గివెన్ మీ ఆఫ్టర్ 100 years. నాకు అదొద్దు, మీరు ఇచ్చింది ఏది నాకు వద్దు, మీరే నాకు కావాలి అని చెప్పేసి అన్నాడు. నా కుమారుడు నేను సాక్రిఫైస్ చేస్తాను రెడీ అయిపోయాడు. కానీ దేవుడు అది ఒప్పుకోలేదు. గాడ్ సా ద హార్ట్ ఆఫ్ అబ్రహాం. నా గురించి ఏదైనా వదులుకోగలడు, నా గురించి ఏదైనా సరే సాక్రిఫైస్ చేయగలడు, హీ హెస్ గివెన్ ఇంపార్టెన్స్ టు మీ అని దేవునికి తెలిసినప్పుడు నువ్వు ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో నీకు అన్నీ కూడా బ్లెస్సింగ్స్ 100 times ఎక్కువ నీకు ఇస్తారు. నీకు ఈరోజు 100 రూపాయలు కావాలంటే నువ్వు 100 రూపాయలు, నువ్వు డబ్బుల గురించి నువ్వు దేవుడిని వదులుకోకుండా దేవుడి గురించి నువ్వు డబ్బులు వదులుకునే మనసు నీకుంటే, వదులుకునే హార్ట్ నీకుంటే, వదులుకునే మైండ్ నీకుంటే, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ 100 times more. విల్ గివ్ యూ 100 times more blessings than what you want అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మనీ అడిగినప్పుడు రిచ్ యంగ్ మ్యాన్ he became very sad, he was depressed, he went back leaving God. నాకు ఎవరు వద్దు, నాకు దేవుడు వద్దు, ఏది వద్దు, నాకు డబ్బే కావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు కథలు. అప్పుడు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు, then Jesus said to his disciples, I assure you, if it will be very hard for rich people to enter the kingdom of heaven అని మాట్లాడుతున్నారు. సో దేవుడు చెప్తున్నారు, డబ్బును కనుక నువ్వు ప్రేమిస్తే, డబ్బును కనుక నువ్వు ఆశపడితే, ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు మనీకే ఇస్తే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వర్షిప్ చేయడం హార్ట్ఫుల్గా ఇట్స్ ఇంపాసిబుల్. యూ కాంట్ వర్షిప్ గాడ్ హార్ట్ఫుల్లీ ఇఫ్ యూ ఇన్ లవ్ విత్ మనీ, ఇఫ్ యూ ఇన్ లవ్ విత్, ఇఫ్ యూ ప్రైజింగ్ మనీ, ఇఫ్ యూ వరింగ్ అబౌట్ మనీ, యూ కాంట్ సాటిస్ఫై గాడ్, యూ కాంట్ బి ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. I repeat, it is much harder for a rich man to enter the kingdom of God than for a camel to go through an eye of a needle. So అది ఇంపాసిబుల్ అంట దేవుడు మాట్లాడుతున్నారు. It is impossible for you to enter the kingdom of God. It is impossible for you to get eternal life if you are in love with money, if you are choosing money over God. సో గుర్తుపెట్టుకొని మన లైఫ్ ఒకసారి మనం చూసుకుందాం, దేనికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు పూర్ మ్యాన్ అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నువ్వు పూర్ పర్సన్ అయిపోవాలి, మనీ ఉండకూడదని దేవుని ఉద్దేశం కాదు. దేవుడిని హార్ట్ చూస్తున్నారు. గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ హార్ట్. అంటే నువ్వు నీ ఇంటెన్షన్స్ ఏంటి? ఆర్ యు రెడీ, ఆర్ యు విల్లింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్? నీకు చాయిస్ ఇస్తే మనీ కావాలా దేవుని కావాలని, నువ్వు హార్ట్ఫుల్గా నాకు దేవుడే కావాలి అనే మనసు నీకుందా లేదా పరీక్షించుకో. లేదు, మనీ వైపు నీ మనసు ఉంటే యు ఆర్ నాట్ హార్ట్ఫుల్లీ యాక్సెప్టింగ్ గాడ్ యాజ్ యువర్ సేవియర్. గుర్తుపెట్టుకోండి.
So, when the disciples heard this, they were completely amazed. Who then can be saved? They asked. సో ఈ విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. యు కాంట్ బి స్లేవ్స్ ఆఫ్ బోత్ గాడ్ అండ్ మనీ. నేను బైబిల్లో మీకు మెసేజ్ చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా చూపించాను బైబిల్లో. సో దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే జోబ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. తనకి చాలా మనీ ఉంది, ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్, ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ కింగ్డమ్ జోబ్. బట్ దేవుడు ఏం చేశారంటే, మనీ దేవుడే ఇచ్చారు, మనీ ఇచ్చిన తర్వాత తన మనసు ఏమైనా మారిందా లేదా అనేది దేవుడు టెస్ట్ చేశారు. సో ఒకరు ఏం చేశారంటే, తనకున్న మనీ అంతా పోగొట్టేశారు. సాటిన్ ఛాలెంజ్డ్ విత్ గాడ్. చూడు, నువ్వే కదా ఇచ్చావు, ఇప్పుడు నీకంటే ఎక్కువ డబ్బునే ప్రేమిస్తాడని దేవుడితో ఛాలెంజ్ చేసింది సాటిన్. సో ఏం చేసిందంటే, డబ్బునంతా తీసేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నాకు డబ్బు పోయినా పర్వాలేదు, నాకు దేవుడే కావాలి అని అన్నాడు. సో మనీ ఉన్నప్పుడు దేవుని వర్షిప్ చేశాడు యోబ్, మనీ లేనప్పుడు కూడా దేవుడిని వర్షిప్ చేశాడు జోబ్. సో నీకు డబ్బులున్నా లేకపోయినా, నీకు పెద్ద బిల్డింగ్ ఉన్నా లేకపోయినా, నీకు కావాల్సిన బట్టలు నీకున్నా లేకపోయినా, నీకు కావాల్సిన గోల్డ్ ఆర్నమెంట్స్ నీకున్నా లేకపోయినా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా నువ్వు దేవుడిని యాక్సెప్ట్ చేయాలి, దేవుడితో రీకన్సైల్ అవ్వాలి, దేవునితో ఒక రిలేషన్షిప్ను ఏర్పరచుకోవాలి. Then you can worship God, then you can praise God, then you can please God more than anything else. So better not to be slaves of everything. నీ కంటికి కనిపించే ప్రతిదానికి స్లేవ్గా ఉండకండి. ఈరోజు నీకు కంటికి చూస్తావు, రోడ్డు మీద వెళ్ళినప్పుడు బైక్ కనిపిస్తుంది, చాలా బాగుంది బైక్, ఆ బైక్ నాకు కావాలి అనిపిస్తుంది. కార్ కనిపిస్తుంది, చాలా బాగుంది కార్, నా డ్రీమ్ కార్, ఇంక నీ కారే కొంటా నెక్స్ట్ అనిపిస్తుంది. లేదంటే నీకు మంచి బిల్డింగ్ కనిపిస్తుంది, నా డ్రీమ్ ఏంటంటే ఇటువంటి బిల్డింగ్ నేను కట్టుకోవాలి అనిపిస్తుంది. సో నీ కంటికి కనిపించే ప్రతిదీ, నీకు నచ్చిన ప్రతిదీ నువ్వు యు ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ అండ్ యువర్ వర్షిపింగ్ ఇట్. కొంతమంది మనీని దేవుడిగా పూజిస్తారు, కొంతమంది బిల్డింగ్ని దేవుడిగా పూజిస్తారు. ఎవ్రీథింగ్ యువర్ వర్షిపింగ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ గాడ్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ స్పెసిఫికలీ. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ స్పెసిఫికలీ. డోంట్ లవ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ, లవ్ గాడ్. అంతే. దేవుడిచ్చిన వాటిని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించండి. నీకు దేవుడు చాలా మంచి పొజిషన్లో ఉంచారు. ఈరోజు ఒక మంచి లైఫ్ని ఇచ్చారు, ఒక మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు, మంచి ఫ్యామిలీ ఇచ్చారు, లేదంటే మంచి మనీ ఇచ్చారు, బిల్డింగ్స్ ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు. బట్ డోంట్ లవ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ లీవ్ గాడ్ అసైడ్. దేవుని ప్రేమించు. నీకున్న దాంట్లో హీల్ బ్లెస్ యూ విత్ 100 times, మల్టీఫోల్డ్ హీల్ బ్లెస్ యూ. So whatever riches you have, whatever money you have, whatever things you have in life, whatever education you have, whatever profession you are in, don't love it more than God. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు పెద్ద హైయెస్ట్ పొజిషన్లో ఉండొచ్చు లైఫ్లో, అందరికంటే బాగా చదువుకొని ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ డబ్బు ఉండొచ్చు, అందరికంటే పెద్ద హౌస్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ హెస్ గివెన్ యూ, బీ హ్యాపీ ఫర్ ఇట్. బట్ డోంట్ నెగ్లెక్ట్ గాడ్. డోంట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఆల్ దోస్ థింగ్స్ అదర్ దెన్ గాడ్. సో నీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా, ఏదున్నా, మనీ ఉన్నా, దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం ఇవ్వద్దు. యూ షుడ్ బీ ఇన్ ఎ స్టేట్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. నువ్వు దేవుని కొరకు అన్నీ వదులుకునే స్థితిలో నీ మనసు, నీ హార్ట్, నీ మనసు ఉంటే, దెన్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నీకు నిత్య జీవము, నిత్య రాజ్యం, ఇటర్నల్ లైఫ్ నీకు ఉన్నట్టే. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ విచ్ గాడ్ ఈస్ గివింగ్ యూ టుడే. So my friends, be happy with what you have. Be joyful, be peaceful. God is going to bless you multifold. ఎప్పుడంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు, దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, రెండు పడవల మీద కాల్ అయ్యకుండా నువ్వు సూటిగా దేవుని కమాండ్స్ని ఫాలో అయినప్పుడు. డోంట్ పుట్ యువర్ లెగ్స్ ఆన్ 2 boats. You will fall in between. You won't have this boat, you won't have that boat. ఏదో ఒకదాని మీద వెళ్ళండి. either God or money. Don't try to balance God and money and go forward in life with both of them. You won't be happy completely. You won't enjoy the life which God has given you. You can't be satisfied with the beautiful life which God has given you. So my friends, this is the time to decide whether you want God, whether you want money, or whether you want both. But one thing the Bible is saying, you can't be a slave to 2 masters. You can be a slave only to one, and decide who is that one.
ప్రైజ్ లార్డ్. హ్యావ్ అ నైస్ డే. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం ఈ మెసేజ్ని. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. క్లోజ్ రైస్ ఇన్ ప్రేయర్. ఈరోజు నేను చెప్పిన రిఫరెన్సెస్ నేను మళ్ళీ చెప్తున్నాను. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 24-34, మాథ్యూ చాప్టర్ 19 వర్స్ 16-30. మీరు తర్వాత చదవండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూ విల్ బీ హ్యాపీ. ఓకే, చిన్న ఐస్ క్లోజ్ చేయండి. చిన్న స్మాల్ ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to spend time with you, to talk with you about your living words, Father. జీవమిచ్చే వాక్యాన్ని, మీ యొక్క మాటల్ని వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే వింటున్నారో తండ్రి, ఎవరైతే చూస్తున్నారో ఈ మెసేజ్ని, ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరి గురించి పేరు పేరు చొప్పున ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళకున్న సమస్యలు ఏంటో నాకు తెలియదు. వాళ్ళకున్న బాండేజెస్ ఏంటో నాకు తెలియదు తండ్రి. సమస్తము మీకు తెలుసు. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీబడి ఫాదర్. మా మైండ్లో ఏముందో మీకు తెలుసు, మా అంతరంగంలో ఏముందో మీకు తెలుసు, మా లైఫ్లో ఏం జరగబోతుందో మీకు తెలుసు, ఏం జరుగుతుందో మీకు తెలుసు. మేము బయటికి చెప్పినా చెప్పకపోయినా తండ్రి, సమస్తము మీకు తెలిసిన తండ్రి. I pray, Father, please bring everybody out of that bondage. ప్రతి ఒక్కరికి కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ మీరు దయచేయండి, హ్యాపీనెస్ని దయచేయండి, సంతోషమని దయచేయండి. మీరు మా కొరకు, వాళ్ళందరి కొరకు దాచి ఉన్న బ్లెస్సింగ్స్ని మీరు ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. మేము మిమ్మల్ని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ని మేము కోల్పోతున్నాం తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ దయచేసి మీ హ్యాపీనెస్ని దయచేయండి తండ్రి. ఈరోజు మేము బతుకున్నాం, రేపు ఉంటామో లేదో కూడా మాకు తెలియదు తండ్రి. అవర్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మేము బతికినంత కాలము మీ కొరకే బతకడానికి, మీ కొరకే జీవించడానికి మీ కృపను చూపించి మీరే నడిపించమని అడుగుతున్నాం. ఎవరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే తినడానికి ఫుడ్ లేకుండా బాధపడుతున్నారో, వేసుకోవడానికి బట్టలు లేకుండా బాధపడుతున్నారో, ఉండడానికి ఒక హౌస్ లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే రియల్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నారో తండ్రి లైఫ్లో, వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ నుంచి మీరు ఆ హ్యాపీనెస్ దయచేయండి. ఆ బయటికి తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న, మీ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే ఉండి, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండి మీరే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ దయచేసి ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మేము అందరూ నడవడానికి మీ కృపను చూపించమని ఐ ప్రే అండ్ ఐ ఆస్క్ దిస్ ప్రేయర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో అగైన్ నెక్స్ట్ సండే మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. డోంట్ గో అవుట్ సైడ్ ఫర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకు కావాల్సిన వాటి గురించే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దు. సో 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ వాష్ చేసుకోండి ఫ్రీక్వెంట్గా, మాస్క్ వేసుకోండి కంపల్సరీగా, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ డిస్టెన్స్. లెట్ us come out of this coronavirus pandemic and let's lead a ఫ్రీ లైఫ్. సో ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. మీ గురించి ప్రేయర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేయర్ చేయండి, ప్రతి ఒక్కరి గురించి రోజు ప్రేయర్ చేయండి. గాడ్ విల్ టాక్ టు యూ, గాడ్ విల్ స్పీక్ టు యూ, గాడ్ విల్ టెల్ యూ వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ సండే, హ్యావ్ ఎ హ్యాపీ సండే. గుడ్ బై ఫ్రెండ్స్. బాయ్.